జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మే 22 నుండి మే 28, 2026 వరకు ప్రాక్టికల్గా ఏం జరగబోతుందంటే మీకు అష్టమ శని నడుస్తుంది. ఇక్కడ ఈ వారం అంతా ఏమవుతుంది, మీకు నాయకత్వం సరిగా ఉపయోగిస్తే ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది. ఈగో పెంచితే సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సూర్య భగవానుడు బలంగా ఉన్నాడు, గురు భగవానుడు లాభాలు ఇస్తున్నాడు, శని భగవానుడు రిలేషన్ని టెస్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే అష్టమ శని నడుస్తుంది కాబట్టి కుజుడు అగ్రెసివ్నెస్ని పెంచుతున్నాడు. ఉపయోగం ఉంది కానీ రిలేషన్షిప్ హ్యాండిల్ జాగ్రత్తగా చేసుకోవాలని ఉంది. వ్యాపారంలో కొంచెం కస్టమర్స్ దగ్గర ప్రశాంతంగా మాట్లాడని కామ్గా ఉంటే గ్రోత్ ఉంటుంది. ఇంకా ఉద్యోగంలో లీడర్షిప్ రోల్ పెరుగుతుంది. పెద్ద పని లేదా డీల్ మీ చేతికి వస్తుంది. సీనియర్స్పై మీరు డిపెండింగ్ అవుతుంది. ఆర్థికం ఇన్కమ్ గుడ్గా ఉన్నా కూడా నెట్వర్క్ ద్వారా గెయిన్స్ ఉంటుంది. ఈ-కామర్స్ ద్వారా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు పొందే అవకాశం ఉంది. ప్రెస్టేజ్ కోసం అన్నెసరీ స్పెండింగ్ చేయకండి. ఇంకా కుటుంబ విషయంలో వచ్చే భార్యాభర్తల మధ్య ఈగో క్లాష్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. చిన్న మాట పెద్ద ఇష్యూ అవుతుంది. రెస్పెక్ట్ ఇస్తే ప్రాబ్లమ్స్ సాల్వ్. ఇంకా కోర్టు వ్యవహారాలకు వచ్చేటప్పటికి స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ ఆపోజిట్ సైడ్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి పేషెన్స్ అవసరం. ఇంకా షేర్ మార్కెట్లో మీడియం గెయిన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల లాస్, ఇవి రెండు ఉన్నాయి. ఇంకా విద్యార్థులకి కాన్ఫిడెన్స్ హైగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగుంటుంది. కొంచెం కాన్సన్ట్రేషన్ పెరిగితే మంచిదని చెప్తుంది. ఆరోగ్యం పట్ల బీపీ, హీట్ ఇష్యూస్, స్ట్రెస్, టైర్డ్నెస్, ఈ రెస్ట్ లేనితనం ఇవన్నీ కనబడుతుంది. ఇంకా చిరుతిండ్లు కాస్త మానుకుంటే మంచిదని చెప్పచ్చు. ఈ వారమంతా కూడా అదృష్టం మీ యొక్క ఈగోని కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. పరిహారాలు చేసుకుంటే ఆరోగ్యం పట్లనే చెప్పబడిందండి. మీకు సూర్య భగవానుడికి అర్ఘ్యం వదలండి. ఎరుపు పువ్వులు భగవంతునికి ప్రార్థన చేయండి. ఆదిత్య హృదయం వినండి. గోమాతకు ఆకుకూరలు పండ్లు పెట్టండి.